హలో ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్. పోస్టర్ అయితే చూశారు కదండి, డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీలో మెయిన్ విలన్ పాత్రలో ఎవరు నటిస్తున్నారు, ఆయన ఏ ఇండస్ట్రీ నుంచి తీసుకున్నారు, అలాగే ఆయన గతంలో చేసిన చిత్రాలు ఏంటి, అలాగే ఆయన పర్ఫార్మెన్స్ ఎన్టీఆర్కి ధీటుగా ఉంటుందా ఉండదా అనే విషయాన్ని అయితే ఈ వీడియోలో చెప్తాను ఫ్రెండ్స్. ముందుగా డ్రాగన్. ఈ డ్రాగన్ మూవీ మైత్రి మూవీ మేకర్స్ అలాగే ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్లో తెరకెక్కిస్తున్న భారీ పాన్ ఇండియా చిత్రం డ్రాగన్. ఈ డ్రాగన్ కి ప్రశాంత్ నీల్ గారు డైరెక్షన్ వహిస్తున్నారు. ప్రశాంత్ నీల్ గారు గతంలో KGF 1, KGF 2 అలాగే సలార్ ఈ 3 చిత్రాలు తీసి మంచి బ్లాక్ బస్టర్స్ అయితే సొంతం చేసుకున్నారు. ఆయన డైరెక్షన్ పరంగా పీక్ లెవెల్లో ఉన్నారు. ప్రజెంట్ రాజమౌళి తర్వాత అంతటి స్థాయిలో మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఉన్నారు. అలాగే ఈ చిత్రంలో యాక్ట్ చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ గురించి అయితే, మన నటన గురించి అయితే ప్రత్యేకించి చెప్పాల్సింది అయితే ఏమీ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఆయన ప్రతి చిత్రంలో కూడా ఆయన డైలాగ్ డెలివరీ అలాగే నటన, ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ ఇవన్నీ కూడా అద్భుతంగా ఉంటాయి. ఇంకా మరి ఏ నటుడు చెయ్యలేడేమో అన్నట్టుగా ఉంటాయి. యునానిమస్ గా మన టాలీవుడ్ బెస్ట్ యాక్టర్ అయితే మన ఎన్టీఆర్ గారిని ఎక్కువ మంది చెప్తారు, అందులో ఎలాంటి డౌట్ లేదు. అలాంటి ఎన్టీఆర్ గారు సరైన సినిమా రీసెంట్ టైంలో పడలేదు. మంచి బ్లాక్ బస్టర్ గాని పడితే రికార్డులన్నీ మడతెట్టేస్తాడు. అలాంటి ఎన్టీఆర్ గారు ఆ మంచి సినిమా కోసం ప్రశాంత్ నీల్ గారితో అయితే ఈ డ్రాగన్ మూవీ అయితే చేస్తున్నారండి. ఇది పాన్ వరల్డ్ గా తెరకెక్కిస్తున్నారండి. బిగ్గెస్ట్ పాన్ ఇండియా చిత్రమే కానీ కొన్ని సీన్స్ అయితే పాన్ వరల్డ్ గా ఉంటాయండి ఇందులో. ఎందుకంటే ఈ స్టోరీ లైన్ అనేది ఒక ఇండియాకి పరిమితం కాకుండా బంగ్లాదేశ్ అలాగే ఇతర దేశాలు కలుపుకొని స్టోరీ లైన్ అయితే ప్రశాంత్ నీల్ గారు అయితే రాశారండి. ఈ సినిమా మెయిన్ బ్యాక్ డ్రాప్ మాఫియా బ్యాక్ డ్రాప్ ఒకటి, అలాగే ఈ ఈ డ్రాగన్ ఉన్న కదండి, ఈ డ్రాగన్ స్టంట్స్ సంబంధించిన సీన్స్ ఫ్లాష్ బ్యాక్లు అయితే ఉంటాయి. అది మనకు అందరికీ తెలిసిన విషయం. అలాంటి డ్రాగన్ మూవీలో ఇప్పుడు విలన్ గా మెయిన్ విలన్ పాత్రలో అంతే ఎన్టీఆర్కి అంతే డీటైన విలన్ అయితే తీసుకోవాలి. అందుకే మన ప్రశాంత్ నీల్ గారు అయితే టొవినో థామస్ ఈ పేరు వినే ఉంటారండి. ఈయన మలయాళం సూపర్ స్టార్. ఈయన చాలా మూవీస్ అయితే చేశారు. ఈ రీసెంట్ టైంలో ఆయన చేసిన 2025లో చేసిన మూవీస్ అయితే లోక్ చాప్టర్ 1 ఈ మూవీలో ఆయన యాక్ట్ చేశారు. అలాగే మరణ మాస్ సినిమాలో చేశారు. నరివేట ఈ మూవీలో కూడా ఆయన యాక్ట్ చేశారు. 2025లో ఈ 3 ఫిల్మ్స్ లో ఆయన యాక్టింగ్ చేశారు. ఆయన ఒకసారి వెళ్ళి చూడండి, ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే ఆయన యాక్టింగ్ ఎలాగ ఉంటుందో. అలాగే స్టైలిష్ లుక్, ఆయన ఫిజిక్స్ పరంగా యాక్టింగ్ పరంగా ఎన్టీఆర్కి అయితే ధీటైన పర్సనే. అందుకే మన ప్రశాంత్ నీల్ గారు అయితే ఆయన తీసుకోవడం జరిగింది. అలాగే ఈ టొవినో థామస్ మనకి మార్షల్ ఆర్ట్స్ చేస్తున్న ఒక వీడియో అయితే ప్రజెంట్ సోషల్ మీడియా వేదికగా ట్రెండ్ అవుతుంది. ఎందుకంటే ఇది డ్రాగన్ మూవీ కోసమనే అంటున్నారు. అందులో అయితే ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే ఈ మార్షల్ ఆర్ట్స్ అనేవి డ్రాగన్ మూవీలో ఎన్టీఆర్ చేస్తారు. అందుకే ఆయన లుక్ కూడా సన్నబడ్డారు ఎన్టీఆర్. కాబట్టి ఈ దానికి ఆపోజిట్ లో ఈ టొవినో థామస్ గారు అయితే చేస్తారు మార్షల్స్. అందుకే ఆయన ప్రిపరేషన్ అవుతున్న ఒక వీడియో మన సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతుంది. అలాగే ఇందులో ఒక ప్రముఖ బాలీవుడ్ స్టార్ కూడా నటిస్తున్నారండి, అనిల్ కపూర్ గారు ఈ డ్రాగన్ మూవీలో తీసుకున్నారు. ఆయన అయితే మెయిన్ విలన్ పాత్ర కాదండి, ఆయన ఒక లీడ్ రోల్లో అయితే నటిస్తున్నారు. అది చాలా బాగుంటుంది అండి ఫ్రెండ్స్. అందుకే అనిల్ కపూర్ గారు కూడా తన ట్వీట్ పెట్టి అధికారికంగా చెప్పారు, నేను డ్రాగన్ మూవీలో యాక్ట్ చేస్తున్నాను అని. ఇలాంటి మంచి అప్డేట్స్, అలాగే మన మేలో ఎన్టీఆర్ గారి బర్త్డే ఉంది. ఈ ఎన్టీఆర్ గారి బర్త్డేకి మన ప్రశాంత్ నీల్ గారు ఎలాంటి సర్ప్రైజ్ ఇస్తారో మనం అయితే చూడాలి. అలాగే ఈ డ్రాగన్ మనకి ఇండియాలో వస్తున్న బిగ్గెస్ట్ ఫిలింలో నెంబర్ 1. ఎందుకంటే అప్కమింగ్ ఫిలిమ్స్ లో ముందు వరుసలో ఉన్నది డ్రాగనే. ఈ డ్రాగన్ జూన్లో రిలీజ్ అవుతుందండి. దీని తర్వాత మిగతా సినిమాలో ముందుగా వచ్చేది అయితే పెద్ద ఫిలిమ్స్ లో అయితే ఈ డ్రాగనే బిగ్గెస్ట్ ఫిలిం. అలాంటి మూవీ గురించి ఇంకా ఒక్క టేజర్ రిలీజ్ అవ్వలేదు, అలాగే ఒక ఫస్ట్ సాంగ్ కూడా రిలీజ్ అవ్వలేదు. ఏ పిక్ కూడా వైరల్ అవ్వకుండా మన ప్రశాంత్ నీల్ గారు అయితే చాలా జాగ్రత్త తీసుకుంటున్నారండి. రీసెంట్ గానే ఆయన హైదరాబాద్ లో నైట్ విజన్ షాట్స్ అయితే
భారీ యాక్షన్ సీక్వెన్సెస్ అయితే కంప్లీట్ చేసుకోవడం జరిగింది. అలాంటి ప్రశాంత్ నీల్ గారు నెక్స్ట్ షెడ్యూల్ మన ఇండియాలోనైతే ప్లాన్ చేయలేదండి, బయట కంట్రీలో అయితే ప్లాన్ చేశాడు. దాని గురించి ఇంకా అప్డేట్ అయితే ఎలాంటిది బయటికి రాలేదు. ప్రశాంత్ నీల్ గారు అయితే ఈ డ్రాగన్ మూవీ గురించి చాలా జాగ్రత్త తీసుకుంటున్నారండి. ఎందుకంటే ఆయన రాజమౌళికి ధీటైన డైరెక్టర్గా ఉండడానికి అంతే స్థాయిలో ఆయన కష్టపడుతూ తీస్తున్నాడు. అలాగే ఈ డ్రాగన్ మూవీ గురించి ఎలాంటి అప్డేట్స్ అయితే రావట్లేదు ఫ్రెండ్స్. వచ్చిన వెంటనే మీకైతే పెడతాను. అలాగే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్.